ఏ దేశమున గోవు తల్లిగా పూజింపబడినదో, ఏ దేశమున వేదములు, ఋషులు, మునులు గోమహిమలను గొప్పగా కీర్తించారో, ఎక్కడ గోసంపదే యథార్థమైనటువంటి సంపదగా గౌరవించబడిందో, నిజంగా ఆ భారతదేశమున నేడు గోమాత హృదయ విదారకంగా విలపిస్తూ ఉంది. గోవులను క్రూరాతి క్రూరంగా హింసిస్తూ ఉన్నారు. గోవులు సమృద్ధిగా పాలిచ్చే వరకు, ఎద్దులు చక్కగా పొలాలను దున్నే వరకు వాటిని తమ స్వార్థం కొరకు వినియోగించుకొని నిర్దయగా వాటిని కసాయి వారికి అమ్ముతున్నారే, ఎంతటి దుర్మార్గులు ఈ మనుషులు. ఆ కబేలాల్లో వాటిని ఆకలితో, దాహంతో అలమటింపచేసి వాటి కాళ్ళు, తల కదలకుండా 2 పైపుల మధ్య బంధించి వాటిపై సలసల మరిగే నీటిని పోస్తూ, వెంట్రుకలు కాలిపోగా కట్టెలతో బాదుతూ, ఆ ఉబ్బిన చర్మాన్ని గోవు బ్రతికుండగానే వలచివేస్తూ రాక్షసానందాన్ని పొందుతూ ఉన్నారు. ఎంతటి దుర్మార్గం ఇది!